కేటీఆర్ పై ముఖ్యమంత్రికి ప్రేమ ఎక్కువ కాబట్టే నీడలా కేటీఆర్ ను కాపాడుతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రికి కాళేశ్వరం ఎంక్వైరీపై ఉన్న శ్రద్ధ డ్రగ్స్ కేసు, ఈ ఫార్ములా కేసులపై ఎందుకు లేదు అని ప్రశ్నించారు బండి సంజయ్. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అనేది సలహా ఇస్తారు, చూసారా మీరు చాలాసార్లు సలహా ఇస్తున్నారు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నారు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడలకు వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మాట్లాడు. ఇక మీరు ఒకటి అప్పుడు కాళేశ్వరం మొత్తం కుంభకోణం అని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 3 బరాజుల్లో మాత్రమే అవినీతి అంటున్నారని విమర్శించారు బండి సంజయ్. కాళేశ్వరం విచారణపై రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదని ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు అన్నారు. కాళేశ్వరం అంశంలో తమ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు బండి సంజయ్. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వము మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఏకను కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా, నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడతలేదు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కూడా